హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం దరిచేరవా ప్రియ పార్ట్ 28లోకి వెళ్ళిపోతాము. యాక్చువల్లీ నేను సండే పెట్టాను కదా. నేను మొన్న ఫ్రైడే రోజు అప్లోడ్ చేయలేదు కాబట్టి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఆ రోజు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల బయటకు వెళ్ళటం వల్ల నేను లేట్గా రావడం వల్ల పెట్టలేదు కాబట్టి ఇంకా కంటిన్యూషన్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునేది, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా. మీరా అండ్ ఆర్యన్ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి తమ మీద ఉన్న నెగిటివిటీని పాజిటివ్గా మారేలా ట్యాకిల్ చేస్తారు. ఇంకా శృతి ఇంటికి వచ్చేసరికి విరాట్ రాడు. 9 వరకు వెయిట్ చేసి ఇంకా విరాట్ రాకపోయేసరికి అతనికి తనే కాల్ చేస్తుంది. విరాట్ కాల్ లిఫ్ట్ చేసి ఇంకొంచెం వర్క్ ఉందిరా, నేను రావడానికి ఇంకా లేట్ అవుతుంది, సో నా గురించి కంగారు పడొద్దు, నువ్వు తినేసి బజ్జో అని చెప్తాడు. శృతి తినేసి ఇక పడుకుంటుంది. ఇద్దరు ఒకరికొకరు లవ్ యూ చెప్పుకుంటారు. ఇంకా డిన్నర్కి వెళ్ళాక శృతికి ఆకలిగా అనిపించక చాలా బోర్గా కూడా అనిపించి ఇంకా విరాట్ని చాలా మిస్ అవుతున్నట్టు కూడా అనిపించింది. ఏంటంటే వారం రోజులకి వీడు నాకు ఇంతగా ఎక్కేశాడా అనుకుంటూ బుర్ర కొక్కుంటుంది. అంతలో తనకు ఒక పాటలోని ఒక లైన్ గుర్తొస్తుంది. నిద్రపోతున్న రాత్రి నడిగా, గూటికి చేరిన గువ్వల నడిగా, చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా అంటూ హమ్ చేసుకుంటూ తనలో తానే నమ్ముకుంటూ రూమ్కి వెళ్ళిపోతుంది. తనకి కూడా నిద్ర రాకపోయేసరికి ఆన్లైన్లోకి వెళ్ళి ఇంటర్నెట్లో చూసిద్ది. అక్కడ మీరాకి సంబంధించిన న్యూస్ ఏమైందా అని. ఎందుకంటే మార్నింగ్ నుండి తను చాలా బిజీగా ఉంది. అందుకే ఆఫీస్లో ఇంటర్నెట్ జోలికి వెళ్ళలేదు. అయితే అక్కడున్న న్యూస్ చూసి ఆశ్చర్యపోయింది. అరే, ఇదేమి చిత్రంరా బాబు, ఒక్క రోజులో ఎలాంటి న్యూస్ ఎలా మారిపోయింది, బాప్రే బాప్, ఈ మీరా నక్క కంటే తెలివైనది, అయినా వీళ్ళేం రిపోర్టర్స్రా బాబు, ఇంత పేలవంగా మార్చేశారు ఇంటర్వ్యూని. ఇది చూసిన సోఫియా అగ్గ మీద గుగ్గిలం అయిపోతుంది అని అనుకుంటూ ఉండగానే శృతికి సోఫియా కాల్ చేసింది. తను కాల్ లిఫ్ట్ చేయగానే వాళ్ళేం రిపోర్టర్సే, వీళ్ళు తలా తొక్క లేకుండా ఇంటర్వ్యూ చేశారు, దానిని నిజాలు బయటపెట్టే ఇంటర్వ్యూ అని అంటారా, లేక డబ్బుకి అమ్ముడుపోయి తూతు మంత్రంగా ఆమెకు పోయిన ఇమేజ్ని మళ్ళీ అతుకులు వేసేదానికే ఈ ఇంటర్వ్యూ పెట్టారా, చెత్త వెధవలు, ఒక్కరికి అడగడం చేత కాలేదు అని ఆవేశంగా అంది. అందుకు శృతి, హలో సోఫియా, రిలాక్స్ రా, ఇప్పుడు ఏమైందని అంత కంగారు, చెప్పు, అంత కోపం పనికిరాదు, కూల్ బేబీ అని అంది. అందుకు సోఫియా తోక తొక్కిన తాచులా, ఏమిటి రిలాక్స్ కావాలా, కూల్గా ఉండాలా, కోపం ఎందుకా, కంగారు పడొద్దా, తడిగుడ్డేసి తొంగోటానికి దాని ఇంటర్వ్యూ వల్ల నాకేం కాలేదని అనుకుంటున్నావా, ఒక్కసారి నా ఇన్బాక్స్కి వెళ్ళు, ఆ బజార్ దాన్ని ఫ్యాన్స్ అంట, వాళ్ళు ఎంత దరిద్రంగా మెసేజ్ పెడుతున్నారో తెలుసా, అవి చూస్తూ కూడా కూల్గా ఉండాలా అని అంది సోఫియా. అరే, ఆడపులిలా అలా రెచ్చిపోకు సోఫీ, నాకు తెలుసు ఆమె గురించి, ఆమె ఫ్యాన్స్ గురించి, కానీ ఇప్పటికీ నువ్వు ఏమి మైండ్కి తీసుకోకు, నేను చెప్తున్నా కదా, ప్రజెంట్ ఆమెని ఎంజాయ్ చేసుకొని, ఆమె గెలిచింది అని విర్రవిగని తను ఆదమరచి ఇంకా విర్రవిగుతున్నప్పుడు మనం కొట్టే దెబ్బతో దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది అని ఈవిల్ స్మైల్తో ఆన్సర్ చేసింది శృతి సోఫియాకి. అందుకు సోఫియా, శృతులు ఏం చేస్తున్నావురా దానికి ఎగైనెస్ట్గా అని సస్పీషియస్గా అడిగింది. అందుకు శృతి, జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ బేబీ, చెప్తే కిక్కేముంటుంది, చూస్తేనే కదా మజా వచ్చింది, ఏ రోజైతే
ఆమె తన లైఫ్‌లో ఇదే అత్యంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అని అనుకొని ఆనందపడుతుందో, అదే రోజు ఆమె పతనం స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి కోలుకోలేదు అని అంటూ విలన్‌గా స్మైల్ చేస్తూ చెప్పింది. అందుకు సోఫియా షాక్ అయితే, "నువ్వేం చేస్తావో తెలీదు కానీ నాకు నువ్వు చెప్పే మాటలు వింటుంటే తీన్మార్ చేయాలనుంది" అని అంటూ కాల్ కట్ చేసింది. అంతలో సోఫియాకి కాల్ వస్తది. ఎవరా అని చూస్తే అది అజ్ఞాత వ్యక్తినండి. అది చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. తను అలా లిఫ్ట్ చేసిందో లేదో అతను, "ఏం సోఫియా బాగా తీన్మార్ చేస్తున్నట్టు? కానీ ఎందుకో ఆ తీన్మార్ తెలుసుకోవచ్చా? నేను నిన్నెందుకు పంపాను అనేది మర్చిపోయి అక్కడ కూర్చొని తీన్మార్లు బరాతులు చేసుకోవడానికి పంపినట్టున్నాను కదా! సారీ చెప్తున్నావంటే నీ తప్పేంటో నీకు అర్థమైనట్టేనా?" అని అడిగాడు అవతలి వ్యక్తి. "ఎస్ సార్, ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను. రియల్లీ సారీ సార్" అని అంటూ ప్రాధేయపడింది. అందుకతను, "ఓకే, నీ సారీని యాక్సెప్ట్ చేయొచ్చు కదా, చేయొచ్చేమో. ఎందుకంటే శృతి పేరు నువ్వు ఎక్కడ బయట పెట్టనందుకు" అని అన్నాడు ఆ వ్యక్తి. అందుకు సోఫియా, "ఇంకోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను సార్" అని చెప్పింది. అందుకు అవతల వ్యక్తి, "ఓకే, ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. బట్ ఇంకోసారి ఇలా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. జాగ్రత్త. నేను ఇప్పుడు ఆ రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టబోతున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగడానికి వీల్లేదు. అర్థమైందా? మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోవాలని చూడకు. మైండ్ ఇట్" అని అన్నాడు. అందుకు సోఫియా, "ఓకే సార్, థ్యాంక్ యూ సార్" అని చెప్పింది. అందుకు అతను, "గుడ్, ఇలానే కాస్త జాగ్రత్తగా ప్రవర్తించు" అంటూ కాల్ని ఎండ్ చేశాడు. వెంటనే సోఫియా, "వాయమ్మో, ఈయనేంట్రా బాబు పక్కనే ఉండి చూసినట్టు మాట్లాడుతున్నాడు. ఇంక నుండి నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మా ఈ కాల్ మాట్లాడినంతసేపు అటెన్షన్ అన్నట్టు గుండె అరచేతిలోకి వచ్చినట్టు అవుతుంది" అని అనుకుంది. ఇంకా నెక్స్ట్ డే శృతి చాలా తొందరగా లేచి బెడ్ మీద నుండి లేవబోయింది. అంతలో ఎవరో తనని లాగుతున్నట్టు, లేవనీయకుండా పట్టుకున్నట్టు అనిపించింది. "ఎవరా?" అని పక్కకు చూసింది శృతి. ఆమె పక్కకి విరాట్ పడుకొని నిద్రపోతున్నట్టు కనిపించాడు. "అరే, ఈయనెప్పుడొచ్చాడు? నాకు తెలియని కూడా తెలియలేదే" అని అనుకొని అతని ఫేస్ వైపు తదేకంగా చూసి, "ఈయనని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. నిజంగా చాలా అలసిపోయినట్టు ఉన్నాడు. అసలు నైట్ ఎప్పటికి వచ్చాడో, తిన్నాడో లేదో. చిచి, నేనేం పెళ్ళాన్నిరా బాబు. ఆయన ఒక మనిషి వచ్చి పక్కన పడుకుంటే కూడా తెలియనంత మొద్దు నిద్ర ఏమిటి నాకు" అని తనని తాను తిట్టుకుంటుంది మనసులో. అలా అనుకుంటూ మెల్లగా అతని నుండి పక్కకు జరిగి లేవాలి అని చూసింది. కానీ తను ఎంతగా పక్కకు జరగాలి అని అనుకుంటే ఆయన అంతగా తనని టైట్‌గా పట్టుకుంటున్నట్టు అనిపించింది. అలా అనిపించి విరాట్ వైపు చూసింది డౌట్‌గా. ఈయన నిజంగా నిద్రపోతున్నాడా? లేక మేల్కొన్నాడా? అని అప్పుడే విరాట్ కనురెప్పలు కదలాడటం చూసి, "ఏయ్ దొంగ, నువ్వు నిద్రపోవటం లేదా? నేనేదో నువ్వు బాగా అలసిపోయావని డిస్టర్బ్ చేయకుండా లేద్దామనుకుంటుంటే నువ్వేమో కుంటి పనులు చేస్తున్నావా? హ! వదులు నన్ను" అని అంది. అందుకు విరాట్, "అస్సలు నీకు కొంచెం కూడా నా మీద జాలి, దయ లేవా? అయ్యో పాపం పిల్లాడు రాత్రి ఎప్పుడొచ్చాడో, తిన్నాడో లేదో, ఆకలి తీరిందో లేదో, నేనేమో నైట్ ఈయన తినటానికి వీలు లేకుండా నిద్రపోయానే. ఇప్పుడైనా ఆయన ఆకలి తీర్చి అలసట పోగొడదామని లేకుండా ఇలా నన్ను ఒంటరిగా బెడ్ మీద వదిలేసి నీ పాటికి నువ్వు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తావా" అని అన్నాడు. అందుకు శృతికి విరాట్ మాటలు ఫస్ట్ అర్థం కాకపోయినా, అయ్యో ఈయన నైట్ డిన్నర్ కూడా చేయలేదా అని అనుకొని జాలిపడేలోపు అతని మాటలు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి విరాట్ ఏ ఆకలి గురించి మాట్లాడుతున్నాడో అర్థమయ్యి సిగ్గుల మొగ్గలా అయిపోయింది. ఆమె సిగ్గుని చూసి మరింతగా దగ్గరకు లాక్కొని, "ఇప్పుడు తీరుస్తావా నా ఆకలి" అన్నాడు. "ఏయ్, నువ్వు నిద్రపోతున్నావు అనుకున్నా. ఎప్పుడు లేచావు" అని అంది టాపిక్ మారుస్తూ. "నిద్రపోయాను, బట్ ఇప్పుడే నీ పరిమళం నాకు దూరం అవుతుంటే మెలకువ వచ్చింది" అని అన్నాడు. అందుకు శృతి, "సంతోషం. ఇంక లేవండి. గుడ్ మార్నింగ్ శ్రీవారు" అంటే చిన్న పెక్కిచ్చింది.
వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ వైఫీ అని అంటూ తనని మరింతగా తన వైపుకు జరుపుకుంటూ చెప్పాడు. అది గమనించిన శృతి, హలో శ్రీవారు, ఇంకా లేవండి, కావాలంటే మీరు బజ్జుండి కానీ నన్ను వదలండి, నేను ఫ్రెష్ అవ్వాలి, ఇలానే ఉంటే ఈరోజు ఆఫీస్కి డుమ్మా కుట్టాల్సి వస్తుంది అని అంది. అందుకు విరాట్, నాకు కావాల్సింది కూడా అదే కదా, సో డుమ్మా కొట్టే, నిన్నటిది ఈ రోజుది మొత్తం బాకి ఇప్పుడు వసూలు చేసుకుంటా అంటూ ఆమె ఎదలో తన తడి పెదవులను ఉంచాడు. అమ్మో, ఈయనని ఇలానే వదిలేస్తే రోజు ఇలానే చిన్న పిల్లాడిలా చేస్తాడు అని అనుకోను. అబ్బా వదులు వాష్రూమ్ అర్జెంట్ అంటూ విడిపించుకొని, వే రోజు ఆఫీస్కి వద్దంటావే, నా వర్క్ని మిస్ అవటం నాకు ఇష్టం లేదు, బాయ్ అంటూ తుర్రున బాత్రూంలోకి దూరింది. అందుకు విరాట్, ఓయ్ శృతులు, ఒక్కసారి నా మాట విను అన్నాడు. ఏంటి అని అడిగింది బాత్రూమ్ డోర్స్ అందులో నుండి తల బయటికి పెట్టి. నువ్వు ఎటు ఆఫీస్కి వెళ్తానని అంటున్నావు కదా, సో నేను నిన్ను ఈవినింగ్ మీ ఆఫీస్ వద్ద పికప్ చేసుకుంటాను, ఎందుకంటే నిన్ను ఒక చోటికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నా అని అన్నాడు విరాట్. అందుకు ఆమె ఎక్కడికి అని క్యూరియస్గా అడిగింది. తినబోతు రుచెందుకు అడగటం, అలానే తీసుకెళ్తా అన్నాగా, ఎలానో తీసుకెళ్తా అన్నాగా, అప్పుడు నువ్వే చూద్దు ఎక్కడికి ఎందుకు అని నేను చెప్పను అని అన్నాడు. అందుకు శృతి, ఓకే నేను వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి లోనికి వెళ్ళింది. ఇంకా శృతి ఫ్రెష్ అయ్యి క్లోజెట్లో నుండి బ్లాక్ పెన్సిల్ స్కర్ట్ అండ్ వైట్ బటన్స్ ఉన్న టాప్ వేసుకొని అలానే వాటి మీదకి బ్లాక్ హీల్స్ చూస్ చేసుకుంది. మొత్తం రెడీ అయ్యాక తనని తాను అద్దంలో చూసుకొని తనకు తానే ఆశ్చర్యపోయింది. మన శృతులకు అద్దం పిచ్చి కొంచెం ఎక్కువేలేండి. లాంగ్ హెయిర్ని చక్కగా కింద దాకా దూకొని వర్క్ అప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉండటానికి దానికి స్ప్రే చేసింది. పైన తలలో చిన్న చిన్న బ్లాక్ క్లిప్స్తో హెయిర్ని అందంగా సెట్ చేసుకుంది. విరాట్ చీర వద్దు అన్నప్పటి నుండి అన్నీ వెస్ట్రన్ వేర్సే చూస్ చేస్తుంది. వాటిల్లో తనని తాను చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇంకంత చక్కగా సెట్ చేసుకొని తన డ్రెస్కి తగ్గట్టు పర్స్ తీసుకొని కిందకి వెళ్ళింది. ఈలోపు విరాట్ కూడా ఫ్రెష్ అయ్యి శృతి కోసం డైనింగ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. శృతి రాగానే తినడానికి కూర్చున్నారు. కానీ శృతి కొంచెంనే తిని పైకి లేచింది. అది చూసిన విరాట్, ఏమైంది అని అన్నాడు. అందుకు శృతి, లేదు విరాట్, ఇప్పటికే ఆఫీస్ టైం అయిపోతుంది, తింటూ కూర్చుంటే మళ్ళీ లేట్ అవుతాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళడానికి రెడీ అయింది. అందుకు విరాట్, సరే బ్రేక్ టైంలో ఏమైనా తిను, లేదంటే ఆకలికి నీరసం వస్తుంది అని అన్నాడు. సరే అంది. ఇంకా అలానే నీ వర్క్ అయిపోగానే నాకు కాల్ చేయటం మర్చిపోవద్దు, నేను వచ్చి పిక్ చేసుకుంటాను, రుద్రాకి కూడా చెప్పాను నిన్న ఆఫీస్ వద్ద దించి తిరిగి వచ్చేసేయమని అని అన్నాడు. అందుకు శృతి, ఓకే ఓకే బాయ్ బాయ్ అని చెప్పి అతని పెదవుల మీద చిన్న ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ మీరా స్టైల్గా నడుచుకుంటూ గర్వంగా నవ్వుకుంటూ తన మోడలింగ్ కంపెనీలోకి వస్తూ చాలా హ్యాపీగా ఉంది. అలానే తనలో తానే ముసలోడే కానీ మహానుభావుడు, నాతో గడిపితే గడిపాడులే కానీ నా ఫేక్ ప్రెగ్నెన్సీకి మంచి సొల్యూషన్ చెప్పాడు, సో అది కూడా ఇంకా పెద్ద ప్రాబ్లం కాదు, కాబట్టి నా వర్క్స్ నేను చేసుకోవాలి, అలా చేసుకుంటేనే కదా నా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఇక నుండి నాకంతా మంచే జరుగుతుంది. అలానే నాకు ఎదురైన ప్రతి ఒక్క సమస్యకు నిదానంగా ఎండ్ కార్డ్ వేసేస్తాను అని అనుకుంది. అంతలో ఆమె ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అది ఏమిటంటే మిస్టర్ డ్యూ ఆమెని డ్యూ ఛాంబర్కి రమ్మని ఉంది ఆ మెసేజ్లో. అది చూసిన మీరా, హో, నీ కంపెనీ ప్రాబ్లంలో పడకుండా కాపాడానని నీ ఛాంబర్కి పిలిపించి నాకు థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నావా? పోనీలే, నన్ను ఆ రోజు స్మూత్గా డీల్ చేశావని నిన్ను ఈసారికి క్షమిస్తున్నా, లేదంటే నిన్ను నా కాళ్ళు పట్టించుకునేదాన్ని ఈరోజు. అయినా ఎక్కడికి పోతావు, నేను నీ కంపెనీని సేవ్ చేసినందుకు నేను ఆడమన్నట్టు నువ్వు ఆడేలా చేసుకుంటాను అని తనలో తానే అనుకుంటూ డ్యూ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళింది. అక్కడ డ్యూ చాలా సీరియస్గా ఫేస్ పెట్టాడు. అది కోపమో లేక ఇంకేంటో అర్థం కాలేదు మీరాకి.
అయినా సరే అదేం పట్టించుకోకుండా ఏమైంది డ్యూ, మీరు అలా ఉన్నారు, నన్నెందుకు పిలిపించారు అని అంది ఏం అర్థం కాక. అందుకు డ్యూ, అవును నిన్నెందుకు పిలిపించానంటే నిన్న నీకేం చెప్పాను, ఆ రూమర్స్ అన్నిటినీ తుడిచిపెట్టుకో అంటే వాటిని క్లియర్ చేసుకో అని చెప్పానా లేదా అని అన్నాడు కోపంగా. అతన్ని చూస్తుంటే మీరాకి సైకోని, ఒక పిచ్చోడిని చూసిన ఫీల్ కలిగింది. అలా అనిపించడానికి రీజన్ ఏమిటంటే మనసులో ఈ దరిద్రుడు నా లైవ్ వీడియో చూడలేదా, లేక చూసి కూడా చూడనట్టు యాక్ట్ చేస్తున్నాడా, నిన్న అరగంట కూర్చొని నేను లైవ్ కండక్ట్ చేస్తే వీడి అబ్బా మళ్ళీ మొదటికొచ్చాడే, పెద్ద సైకోలా ఉన్నాడు ఈ బందర పిచ్చోడు అని అనుకుంది. కానీ పైకి మాత్రం అదేంటి సార్ మీరు నా లైవ్ వీడియో చూడలేదా అని చాలా ఇన్నోసెంట్గా అడిగింది. అందుకు డ్యూ, ఏ స్టూపిడ్, నేను అడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి, స్టూపిడ్ లైవ్ వీడియో అంట, లైవ్ వీడియో అని అన్నాడు. అందుకు మీరా మనసులో, ఒరేయ్ సచ్చినోడా, నేను నిన్ను ఫస్ట్ నుండే నువ్వు పెద్ద స్టూపిడ్వి ఈడియట్వి అని అనుకున్నానురా, కానీ నువ్వు గుడ్డివాడివి అని ఈరోజే తెలిసిందిరా ఎదవ అని అనుకుంటూ తన ఫోన్ తీసి అతనికి చూపించాలి అని వీరావేశంతో ఫోన్లో సెర్చ్ చేసి ఆశ్చర్యపోయింది మీరా. ఎందుకంటే అక్కడ ఆమె నిన్న చేసిన లైవ్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఎటువంటి న్యూసు లేదు. మీరా అసలు లైవ్ చేసిన ఆనవాళ్ళే కనపడలేదు ఆన్లైన్లో. ఆమె పిచ్చిదానిలా వెతుకుతూనే ఉంది. మిస్టర్ డ్యూ ఆమెని పిచ్చిదానిలా చూశాడు. వెతికి వెతికి అలసిపోయి వర్షా అంటూ లోపల ఉడికిపోయింది. ఇక ఈవినింగ్ శృతి తన పని ముగించుకొని విరాట్కి కాల్ చేసింది. హలో వీర్, నా వర్క్ అయిపోయింది, నువ్వు మార్నింగ్ చెప్పావు కదా పిక్ చేసుకుంటానని, వస్తున్నావా లేక నీకు వర్క్ ఉంటే నేను వెళ్ళిపోనా అని అడిగింది. అందుకు విరాట్, లేదు బేబీ నేను వచ్చేస్తాను, జస్ట్ 15 మినిట్స్లో నీ ముందుంటా అని అన్నాడు. అందుకు వర్ష, ఓకే వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసి ఆఫీస్లోని వాష్రూమ్కి వెళ్ళి నీట్గా ఫేస్ వాష్ చేసుకొని లైట్గా మేకప్ చేసుకుంది. హెయిర్ కూడా చక్కగా సెట్ చేసుకుంది. ఎవరైనా ఇప్పుడు శృతిని చూస్తే ఇప్పుడే ఫ్రెష్గా ఆఫీస్కి వచ్చిందేమో అని అనుకుంటారు అనేలా ఉంది. ఇంకా అంతా బాగుంది అనుకొని తన పర్స్ తీసుకొని బయటకు వచ్చేసరికి అక్కడ ఆర్యన్ కనిపించాడు. ఇదేంటి వీడిక్కడికి వచ్చాడు, నేను నిజంగా చూస్తున్నానా లేక నాకు అలా అనిపిస్తుందా అని అనుకొని కళ్ళు నూనుకొని మరీ చూసింది. డౌటే లేదు, ఇది ఆర్యనే అనుకుంది. అతని చేతిలో పూల బొకే కూడా ఉంది. అతన్ని చూస్తుంటే అతను ఆమె కోసం ఎప్పటి నుండో అక్కడ వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది. ఇక ఆర్యన్ వర్షాన్ని చూడగానే పలకరింపు నవ్వు నవ్వి హై వర్ష అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. అప్పుడే విరాట్ కూడా అక్కడికి వచ్చాడు. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మీ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్లో మేమేం సాధించలేదు అనుకునే వాళ్ళకి ఒక చిన్న మాట, మీరు చాలా సాధించారు. పెద్ద పెద్ద బిజినెస్లు మనం టేక్ ఓవర్ చేయాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీస్ని, మనం నమ్మిన వాళ్ళని మనం హ్యాపీగా చూసుకుంటే చాలు. ఎంతోమంది తమ ప్రాణాలని పణంగా పెట్టి ఇంకో బిడ్డకి జన్మనిచ్చుంటారు. అలానే ఎంతోమంది తమ కన్నీళ్ళని తమలోనే దాచుకొని ఎదుటివారికి నవ్వుల్ని పంచి వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ సంతోషం కోసం ఎన్నో బాధల్ని భరిస్తూ దాన్ని కూడా అచీవ్ చేసినట్టే. ఇంకొకటి, చిన్న చిన్నవి ఎన్నో నేర్చుకుని ఉంటాం. కొత్త వంట వండటము, ఒక పెట్టెను పెంచుకోవటము, పూల మొక్కని పెంచటము, దాన్ని శ్రద్ధగా చూసుకోవటము, చిన్న చిన్న విషయాలైనా మనం సాధించినయే. ఇలాంటి చిన్న చిన్న విషయాలే రేపటి రోజున పెద్ద విషయాలకి నాంది పలుకుతాయి. కాబట్టి మేమేం సాధించలేదు అని అనుకోకుండా ఈరోజు మీరు ఏదైతే స్టార్ట్ చేశారో దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ ఇంకా పెద్ద విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నెక్స్ట్ 24లో కూడా మంచి విజయాలు సాధించాలని, మంచిగా మీ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. అలానే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి డేస్ మరిన్ని జరుపుకోవాలని
మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.